అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్ పార్టీ తరఫున సిద్ధమవుతున్న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్పై మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మళ్లీ నోరు పారేసుకున్నారు. షికాగోలోని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్టుల సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ ఆమె ఎల్లప్పుడూ భారతీయ వారసత్వానికి చెందినవారేనని, దాన్ని ఇన్నాళ్లు ప్రచారం చేస్తూ వచ్చారని అన్నారు. ఆమె నల్ల జాతీయురాలని కొన్నేళ్ల క్రితం వరకు నాకు తెలియదని, నాకు ఆ రెండింటిపైన గౌరవం ఉందని అన్నారు. కానీ ఆమె ఉన్నట్టుండి నల్ల జాతీయురాలుగా మారారని, ఆ విధమైన గుర్తింపు కోరుకుంటున్నారని, ఇంతకు ఆమె భారతీయురాలా నల్ల జాతీయురాలా అని ట్రంప్ ప్రశ్నించారు. ఈ విమర్శలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీనిపై తాజాగా కమలా హ్యారిస్ స్పందిస్తూ ట్రంప్ మళ్లీ తన పాత విధానాలైన విభజన సిద్ధాంతం అగౌరవపరిచే ధోరణినే ప్రదర్శిస్తున్నారని, అందుకే ఇలాంటి వారు కాకుండా అమెరికా ప్రజలకు ఉత్తమమైన నాయకులు రావాలని అన్నారు. మన వైవిధ్యాలు మనల్ని విడదీయకూడదని, ఐకమత్యంగా ఉంచాలని, అదే మన బలమని అన్నారు. వాస్తవాలను చెప్పాల్సి వచ్చినప్పుడు శత్రుత్వం, కోపంతో స్పందించేవారు మనకొద్దని, వాస్తవాలను అంగీకరించి వాటిని ధైర్యంగా చెప్పే నాయకులు కావాలని అన్నారు.